కృష్ణా జిల్లా నాగాలంక కృష్ణానదీ తీరాన శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 10, 11, 12 తేదీలో ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. దేవాలయ పునర్నిర్మాణ ప్రారంభ దశ నుంచి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొందని కమిటీ సభ్యులు మెండు లక్ష్మణరావు తెలిపారు. లో గడ్డిపాటి శివరామయ్య చేతుల మీదుగా ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత దేవస్థానం నిర్జీవావస్థకి చేరింది. ఈ క్రమంలోనే గడ్డిపాటి శివరామయ్య కుమారుడు గడ్డిపాటి నాగేశ్వరరావు, నిధులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు, చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ CEO గడ్డిపాటి సునీల్ కుమార్లతో పాటు పలువురు దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం నాగాలంక మండలంలో 1964లో కీర్తిశేషులు గడ్డిపాటి శివరామయ్య గారు ప్రతిష్ఠించినటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పునఃప్రతిష్ఠ చేయట సమయంలో ఇవాళ దాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి అనువంశిక ధర్మకర్త గడ్డిపాటి నాగేశ్వరరావు గారు CGF నిధులతో 30 లక్షలు ఈ కార్యక్రమాన్ని 2019లో స్టార్ట్ చేశాం. అనివార్య కారణాల చేత ఇప్పటివరకు వాయిదా పడతా వచ్చింది. సోమవారం అప్పటి నుంచి కూడా మరి ఎక్కడో ఒక దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి రేపు 10, 11, 12వ తారీఖున మరి దేవాలయంలో ప్రతిష్ఠ చేయటానికి మరి ఇవాళ అంతా కూడా పండితులు సమయం పెట్టినారు. ఆ సందర్భంగా 12వ తారీఖునే ఉదయం మరి 8:35 స్వామివారు ప్రతిష్ట, ఆ తర్వాత జీవ పునరుద్ధరణ అనేటువంటి మరి మన జీవ ధ్వజస్తంభం కూడా ఆవేళే మరి ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మాండే నాస్తికించన శ్రీ వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ నమః. నాగాలంక గ్రామంలో పవిత్ర కృష్ణానదీ తీరాన ఇతపూర్వం కీర్తిశేషులు గడ్డిపాటి శివరామయ్య గారి నేతృత్వంలో నిర్మించబడినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఆ తర్వాత కాలమాన పరిస్థితుల్లో